కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ప్రతి వారము కూడా శ్రద్ధతో వినుచున్నందుకు దేవుని తరఫున మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకి చక్కని తరుణాన్ని ఇచ్చినందుకు, ఆయన యొక్క వాక్యాన్ని విరివిగా అనేక టీవీ ఛానల్స్ ద్వారా వాక్యం విస్తరింపబడటానికి ఆయన యొక్క కృప ఎంతో మెండుగా ఉన్నది. కాబట్టి ఆయన యొక్క వాక్యం ఎక్కడ చూసినా ఈ టీవీ ఛానల్లో ప్రసారం చేయబడుతూ ఉన్నది. ఇది కూడా దేవుని యొక్క వరమే, దేవుని యొక్క కృపే. ఇంట్లో కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి దేవుడు ఈ చక్కని సదావకాశం ప్రతి వారికి కలుగు చేశారు. కాబట్టి దేవునికి ఎన్నో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనం క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. క్రిస్మస్ అంటే దేవుని ఆరాధించుకోవడం, మన యొక్క పాత స్థితిని అంతటిని కూడా తీసివేసుకొని ఆయన మన కొరకు శిలువ మీద మరణించారనేటువంటి సంగతిని మనకి అందరికీ తెలిసినటువంటి విషయమే, ప్రతి వారికి తెలుసు. మన కొరకు నరావతారిగా పరలోకములో నుంచి తండ్రి నుంచి విడిచి వచ్చి మన యొక్క పాపములన్నిటినీ కూడా పరిహరించి మనకు రక్షణ భాగ్యాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధపడి మనకెంతో సంతోషాన్ని, సమాధానాన్ని ఇవన్నీ కూడా అనుగ్రహించి వెళ్ళారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయనలో ఉండేటువంటి ఆనందాన్ని, ఆయనలో ఉండేటువంటి ప్రేమను, ఆయన ఇచ్చేటువంటి సంతోషాన్ని ప్రతి వారికి కూడా పంచిపెట్టడమే ఈ క్రిస్మస్ దినాల్లో చేసినటువంటి ఆ గొప్ప కార్యం. క్రిస్మస్ దినాల్లో చేసినటువంటి గొప్ప కార్యం అని అంటే ఆ క్రిస్మస్ సందర్భముగా నీవు నేర్చుకోవలసినటువంటి విషయాలు ఎన్నో చాలా ఉన్నాయి. దీనిలో ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి కార్యం, దేవుడు చెప్పినటువంటి మాటలు, ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు, ఏ విధముగా మనకు ఆయన సంతోషాన్ని పంచిపెట్టారు, ఏ విధముగా మనకు ఆయన చేసినటువంటి కార్యాలు, గొప్ప కార్యాలు ఏ విధముగా ఉన్నాయి అనేటువంటి సంగతులను ప్రతి వారికి కూడా ఆయన కూలంకుషముగా ఈ బైబిల్ గ్రంథం ద్వారా మనకి నేర్పించారు. అయితే దేవునిలో ఉండేటువంటి ఆ సత్యాన్ని నీవు గుర్తెరగక నీవు దేవుని విడనాడు నీవు తిరుగుతూ ఉన్నావు. అపోస్తలుడైన పౌలు 1 తిమోతిలకు 1వ అధ్యాయము 15వ వచనములో మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధముగా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అంటే మనం ఏంటంటే పాపులము, పాపాత్ములము, క్రూరమైనటువంటి హేయమైనటువంటి కార్యకలాపాలలో నిమగ్నమయ్యేటువంటి ప్రజలము. మనలో ఉండేటువంటి హేయమని లక్షణాలు అనేక రకాలుగా ఉన్నాయి. మార్కు 7వ అధ్యాయము 21వ వచనములో అవి చక్కగా కనపడతా ఉంటాయి. లోపల నుండి అనగా మనుషుల హృదయములలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామవికారములను, మత్సరములను, దేవదూషణయు, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయట వెళ్ళి మనుష్యులను అపవిత్రపరచునని ఆయన చెప్పును. కాబట్టి ఇవన్నీ కూడా మనుషులలో ఉండేటువంటి గొప్ప భయంకరమైనటువంటి వ్యాధులు. ప్రతి ఒక్క మనుష్యుడిని కూడా వెంటాడుతూ ఉండేటువంటి అవలక్షణాలు. ఇటువంటి అవలక్షణాలతోటి నిండినటువంటి మనుష్యుడు పాపాత్ముడైపోయి ఉన్నాడు ఈ లోకంలో.
ఇటువంటి పాపములతోటి నిండినటువంటి వ్యక్తిని రక్షించటానికి, ఈ పాపులను రక్షించటానికి ఏం చేశారు ఆయన? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకములోనికి నువ్వు పాపాత్ముడువు కనుక ఈ పాపమైనటువంటి మనసుని క్షమించి ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తముతోటి కడిగి నిన్ను పవిత్రపరచటానికి ఈ లోకములోనికి వచ్చాడు. మొదటి మాటది. పాపులను రక్షించటానికి యేసుక్రీస్తు వారి లోకములోనికి వచ్చాడు. కాబట్టి నీ యొక్క పాపములన్నీ పరిహరింపబడ్డాయి, క్షమించబడ్డాయి, నీకు రక్షణ ఇచ్చారు. కాబట్టి నీకెంతో సంతోషం కలుగుతుంది. ఈ పండుగ దినాల్లో ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన ఈ సమయంలో నీ హృదయం ఎంతో ఆనందముతోటి తేలియాడబడుతూ ఉండాలి. నీవే కాదు, ఆయనను నమ్ముకునేటువంటి ప్రతి వారు కూడా ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యము కొరకు, ఆయన ఇచ్చేటువంటి రక్షణానందాన్ని స్వీకరించి ప్రతి వారు కూడా సంతోషము సమాధానాన్ని కలిగి ఉండాలి. అది దేవుడు కోరుకుంటూ. ఎందుకంటే నీ పాపమైనటువంటి ఈ మనసు నుంచి దేవుడు నిన్నేం చేశాడంటే నిన్ను రక్షించారు. కాబట్టి ఆయనకి నీవెన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆనందభరితుడు అయి ఉండాలి. ఆయన్ని ఎల్లప్పుడూ కూడా పూజించుకుంటూ ఉండాలి. ఏ సేవియర్ హ్యాస్ బీన్ బోర్న్ టుడే. కాబట్టి ఒక రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. నీ పాప పరిస్థితిలో నుంచి, నీ హేయమైనటువంటి పరిస్థితిలో నుంచి, నీ శాంతి లేనటువంటి జీవితంలో నుంచి, భయంకరమైనటువంటి జీవితంలో నుంచి నిన్ను విడుదల చేసినటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి నువ్వు నిండారుగా పూజించుకోవాలి. ఆయన నీ కొరకు జన్మించాడు. ఆ జన్మించినటువంటి యేసుక్రీస్తు వారిని నీవు రక్షకుడుగా అంగీకరించాలి. అయితే పాపము చేయకుండా పుట్టేటువంటి నరుడు ఈ భూలోకములోనికి ఎవరూ లేరు. ప్రతి వారు కూడా పాపాత్ముడే. హేయమైనటువంటి కార్యాలు చేసినటువంటి సాతాను శక్తులు కలిగినటువంటి వ్యక్తులే ప్రతి వారు కూడా. మార్కు సువార్త 7వ అధ్యాయంలో చెప్పినట్లుగానే ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఇచ్చేటువంటి ఆజ్ఞకు లోబడకుండా వారి యొక్క ఇష్టానుసారమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఇటువంటి వారి కొరకు దేవుడు ఏం చేశాడంటే భూలోకంలోనికి వచ్చాడనేటువంటి సంగతిని మర్చిపోకూడదు. ఆయన యొక్క భోగభాగ్యములు వదులుకొని నీ కొరకు నరావతారిగా ఈ భూలోకానికి వచ్చాడు. ఎందుకు? నిన్ను రక్షించటానికే. ఆ విధమైనటువంటి మనస్సుని నీవు ప్రతి క్షణము కూడా ఆయన ఇచ్చేటువంటి ఆ రక్షణ భాగ్యాన్ని నీవు స్వీకరించుకొని ఆయనలో ఉండేటువంటి ఆనందాన్ని, సమాధానాన్ని, ఫెయిత్ఫుల్నెస్, ఆ యొక్క విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని, ఏ విధముగా కైండ్నెస్, ఆ దయగలిగినటువంటి మనసు, ఈ ప్రతి ఒక్కటి కూడా నీలో చేర్చుకుని దాని ప్రకారముగా నీవు జీవించుకోవడం ఎంతో మంచిది. పేషెన్స్, ఓర్పు కావాలి. ఓర్పు కలిగినటువంటి జీవితం. క్రిత జీవితంలో అయితే నీకు ఆ ఓర్పు లేదు, క్రిత జీవితంలో అయితే నీకు సంతోషం లేదు, క్రిత జీవితంలో శాంతి లేదు, క్రిత జీవితంలో సంతోషం లేదు, సెల్ఫ్ కంట్రోల్, ఇవి ఏమీ కూడా నీలో లేవు. అయితే నీ కొరకు ఆయన మరణించారు. కాబట్టి నీ కొరకు ఆయన పరలోకములో నుంచి నీ కొరకు వచ్చారు. కాబట్టి నిన్ను రక్షించడానికి వచ్చారు. కాబట్టి నీ యొక్క పాపములన్నీ క్షమించబడిపోయి ఉన్నాయి. కాబట్టి పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. నీ కొరకు వచ్చాడనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు. అలా వచ్చారు కాబట్టి, నిన్ను రక్షించారు కాబట్టి నీ యొక్క పాపపు స్థితిలో నుంచి నీవు బయటపడ్డావు. నీవు మంచి జీవితాన్ని జీవించడానికి వీలు కలుగుతుంది. నీకు ఆ రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు. కాబట్టి అటువంటి నీతివంతుని జ్ఞాపకం చేసుకుంటా నీకు ఎంతో
ఆశీర్వాదకరము. అటువంటి నీతి కార్యాలు చేసినటువంటి యేసుక్రీస్తు వారిని, నీ కొరకు మరణించిన ఆ యేసుక్రీస్తు వారి కొరకు, ఆయన పెట్టినటువంటి క్షమాభిక్ష కొరకు నీవు ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఎంతో మంచిది. మన తల్లిదండ్రులు ఎన్నో రకాలైనటువంటి ఆస్తులు మనకి ఇవ్వవచ్చు ఈ లోకంలో. అయితే వాళ్ళు మరణించిన తరువాత వాళ్ళ యొక్క జ్ఞాపకార్థ కూడికలకు కానీ మనం పెట్టుకుని వాళ్ళని ప్రేజ్ చేసుకుంటూ ఉంటాం ఈ లోకంలో, వాళ్ళని గణపరుస్తూ ఉంటాం. ఎందుకంటే మా తండ్రి గారు బ్రతుకున్నంత కాలంలో, లేకపోతే మా తల్లి గారు బ్రతుకున్న కాలంలో ఈ రకమైనటువంటి పరిస్థితులను నాకు కల్పించారు, సుఖ సౌఖ్యమైనటువంటి పరిస్థితులని నాకు కల్పించారు అని ఈ 10 మందిలోనూ కూడా నువ్వు ఒక గొప్ప మీటింగ్ పెట్టి వాళ్ళని నీవు గణపరుస్తూ ఉంటావు. ఈ లోకంలో చేసినటువంటి ఆ మనుషుల యొక్క పేర్లను నువ్వు తలంచుకుంటూ ఉంటావు, వాళ్ళ గొప్ప కార్యాలను గురించి చెప్పుకుంటూ ఉంటావు. అయితే నీ కొరకు ప్రాణము పెట్టిన యేసు క్రీస్తు వారు గురించి నీవు చెప్పుకోవడం, ఆయన్ని గణపరచడం నీకు చాలా హీనమైన స్వభావకంగా కనబడతా ఉన్నది. కాబట్టి నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ యేసుక్రీస్తు వారిని నీవు గణపరచడం ద్వారా నీవెంతో గొప్ప వ్యక్తిగా పరిగణింపబడతావు. అందుకని నీతివంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము. అంతేకాదు లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనములో ఇంకొక చక్కన మాట వ్రాయబడి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పును. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకములోనికి వచ్చెను. నశించిన దానిని, నశించిపోయేటువంటి జీవితము, దేవుడంటే ఎరగనటువంటి జీవితము, బంధువర్గాదులు అంటే ఎరగనటువంటి జీవితము, ఇతరులు ఎవరో, నీ బంధువులు ఎవరో, మంచి ఏంటో చెడ్డేమిటో తెలియనటువంటి స్థితిలో ఉండేటువంటి నీ జీవితము, నీవు నశించిపోయేటువంటి వ్యక్తివి. దేవుని ఎరిగినటువంటి మనుషుడు నశించినటువంటి వ్యక్తితో సమానము. యు డోంట్ నో అబౌట్ గాడ్. దేవుడంటే నీకు తెలీదు. యు హేటెడ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుణ్ణి నీవు అసహించుకునేటువంటి పరిస్థితిలో ఉన్న ఒకానొక సమయంలో, కానీ అటువంటి వ్యక్తి పైన ఆయన యొక్క కృప కుమ్మరించి, హీజ్ మెర్సిఫుల్ గాడ్. దేవుడు జాలి కలిగినటువంటి దేవుడు కనుక, దయామయుడు గనుక, నీవు చేసినటువంటి ఆ పాపముల కొరకు, నీవు చేసినటువంటి ఆ హేయమైనటువంటి కార్యములను కొట్టివేసి నీకేం చేశారంటే రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు, సంతోషాన్ని ఇచ్చారు, సమాధానాన్ని ఇచ్చారు. నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అని వాక్యంలో మనం చదువుకున్న ప్రకారంగా ఆయన ఇచ్చేటువంటి శాంతి చాలా గొప్పది. కాబట్టి అటువంటి నీతివంతుని జ్ఞాపకం చేసుకోవటం ఎంతో మంచిది. ఏ సేవియర్ హ్యాస్ బిన్ బోర్న్ టుడే. నీ కొరకు ఆయన జన్మించాడు, నీ హృదయంలో జన్మించారు. అటువంటి అభిషక్తుడైనటువంటి దేవునిని నీవు హృదయపూర్వకముగా అంగీకరించటం ఎంతో మంచిది. నశించదానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు మనుష్య అవతారం ఎత్తి నీ రూపంలో బయలుదేరి నిన్ను రక్షించటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చారనేటువంటి సంగతిని నీవు మర్చిపోకుండా ఆయన ఇచ్చేటువంటి సంతోషాన్ని, ఆయన ఇచ్చేటువంటి ఆనందాన్ని నీవు స్వీకరించి ఆయనలో నిజమైనటువంటి వ్యక్తిగా జీవించటం, నిజమైనటువంటి భక్తిపరుడుగా నీవు భక్తిని సంపాదించుకోవడం ఎంతో మేలు నీకు. కాబట్టి నశించిపోయేటువంటి వ్యక్తిని రక్షించేటువంటి దేవుడు. అంతేకాదు యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఎవరైతే దేవునిని అంగీకరిస్తారో, పేదవారు కాదు,
గొప్పవారు కాదు, లేకపోతే ఫలానా వ్యక్తి అని ఇక్కడ పేరు మెన్షన్ ఏం చేయలేదు. ఎవరో తన్ను ఎందరూ అంగీకరించరు. ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, ఎవరైతే దేవునిలో విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసుక్రీస్తు వారు నా కొరకు శిలువ మీద మరణించారు అనేటువంటి సత్యాన్ని గ్రహిస్తారో, ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి, తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి అని అంటే యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఈ గొప్ప ఆశ్చర్య కార్యాల కొరకు, యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుత కార్యాలని ఎవరైతే మనసులో పెట్టుకుంటారో, ఎవరైతే వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటారో, ఏమంటున్నారో, వారందరికీ తన నామమందు విశ్వాసం ఉంచేటువంటి వారికి. ఒక వ్యక్తి ఒక మంచి పని చేశారంటే ఒక వ్యక్తి పట్ల ఈ లోకంలో ఎంతో విశ్వాసం కలిగి ఉంటుంది. ఎక్కడ ఆ వ్యక్తి కనపడినా సరే అతన్ని విష్ చేయకుండా వెళ్ళలేరు. ఎందుకు? ఆయన చేసినటువంటి ఆ గొప్ప సహాయం అటువంటిది. అలాగే నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ యేసుక్రీస్తు వారిని యందు విశ్వాసం ఉంచి, యేసుక్రీస్తు వారు ఈ గొప్ప కార్యము నా కొరకు చేసి ఉన్నాడు అనేటువంటి విశ్వాసం నీకున్నట్లయితే ప్రతి క్షణము కూడా ఆయనని నువ్వు పూజించుకుంటావు, ప్రతి క్షణము కూడా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటావు. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనములో వ్రాయబడిన ప్రకారముగా నీతివంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము అనేటువంటి వాక్య ప్రకారముగా ఆ నీతివంతుని నువ్వు ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటావో, నీవెప్పుడైతే ఆయన గురించి మాట్లాడుకున్నావో, ఎప్పుడైతే ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను ఇతరులకు పంచిపెట్టుకుంటా ఉన్నావో, ఆయనని నువ్వు ఘనపరిచినట్లే, ఆయన్ని పూజించినట్లే, ఆయన హృదయపూర్వకంగా అంగీకరించేటువంటి మనసు నీలో ఉన్నట్లే, విశ్వాసం ఉన్నట్లే. కాబట్టి అటువంటి విశ్వాసం ఉన్న వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. హీ హ్యాస్ గివెన్ అథారిటీ ఇచ్చాడు ఆయన అథారిటీ తోటి చెప్పేటువంటి మాటలు అధికారికంగా ఉన్నాయి చాలా. ఆ అధికారపూర్వకమైనటువంటి మాటలను నువ్వు మనసునందు పెట్టుకో. దేవుని పిల్లలగుటకు ఆయనకు అధికారమును అనుగ్రహించును. దేవుని పిల్లలు అవటం అంటే మాటలు కాదు, దేవుడు ఇష్టపడటం అంటే మాటలు కాదు. నీలో ఉండేటువంటి గొప్ప టాలెంట్స్ ఏ విధంగా ఉన్నాయో దేవుడు గమనిస్తేనే దేవుడు ప్రక్కన చేర్చుకుంటాడు. ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. కాబట్టి ఎ సేవియర్ హ్యాస్ బిన్ బోర్న్ టుడే. ఆయన నీ కొరకు పుట్టి ఉన్నాడు. నీవు చేసినటువంటి ఆ పాపములను తీసివేయటానికి ఆయన ఆ శిలువ మీద మరణించారని నువ్వు జ్ఞాపకం చేసుకో. తద్వారా నీకు ఆ సంతోషము, సమాధానము ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. తన్ను ఎందరు అంగీకరించరు దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించెను. అంతేకాదు, రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనములో యూదుడని గ్రీసు దేశస్థుడని కాదు, అందరికీ ఒక్క ప్రభువు అయి ఉండి ఆయనకు ప్రార్థన చేయి వారి ఎడల కృప చూపించుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అటువంటి ఐశ్వర్యవంతుడైనటువంటి దేవునిని నీవు స్వీకరించటం ఎంతో మేలు. ఐశ్వర్యం కావాలని అంటే, దేవునిలో శాంతి సమాధానము కావాలి అని అంటే నీవు ఎంతో ప్రయాసపడాలి, దేవునిలో మంచిగా జీవించాలి. నీకు ఉండేటువంటి ఆ పాత శక్తులు, సాతాను శక్తులకు స్వస్థత చెప్పి ఆయనను అంగీకరించినట్లయితే నీకెంతో మేలు, ఎంతో మేలు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనములో చక్కని మాట, మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను కనుగొందురు. చూసారా? మీరు నన్ను ఎదకిన ఎడల, పూర్ణ మనసుతోటి నన్ను వెతికినట్లయితే, మీరు నన్ను అంగీకరించినట్లయితే
ఎంత చక్కని మాటలు చెప్తా ఉన్నారు చూసారా. పూర్ణ మనసుతోటి అంగీకరించినట్లయితే, నన్ను గూర్చి విచారణ చేసిన ఎడలా మీరు నన్ను కనుగొందేరు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నారు ఇక్కడ? మీరు నన్ను వెదికిన ఎడలా, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడలా, నన్ను వెదికిన ఎడలా, నన్ను గూర్చి విచారణ చేసిన ఎడలా మీరు నన్ను కనుగొందరు. చూసుకోండి, అంటే విచారణ చేయటం అంటే, ఆయన్ని వెతకటం అని అంటే, ఆయన గురించి ఎప్పుడు మాట్లాడటం, ఆయన గురించి ఎప్పుడు ప్రార్థించటం, ఆయన గురించి ఎప్పుడు కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి, ఆయన గురించి ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యాలను వివరించుకునేటువంటి పరిస్థితి ఎప్పుడు నీ మనసులో ఉన్నట్లయితే నీవు నన్ను కనుకొందురు. నన్ను నేను మీకు కనపరుచుకుందును. నేనే మీ దగ్గరికి నేను వస్తాను. కాబట్టి ఇలాంటి వాగ్దానాలు ఇచ్చినటువంటి దేవునిని విడిచిపెట్టి నీవేం చేస్తున్నావంటే సాతానుకు లోబడిపోయి నీవు సాతాను యొక్క మనస్సులో తిరుగుతున్నావు, సాతానుతో సాంగత్యం చేస్తున్నావు. ఈ క్రిస్మస్ దినాల్లో సాతానును విడిచిపెట్టు. దేవుని యొక్క మాటలు, దేవుడు నీ కొరకు ఏం చేశాడు అనేటువంటి సంగతిని నీవు తూచా తప్పకుండా విచారణ చేయి, ఆయనకు ప్రార్థన చేయి. అలాగ ప్రార్థన చేసినట్లయితే, ఆయన గురించి విచారణ చేసినట్లయితే దేవుణ్ణి నీవు కనుగొంటావు. ఆయన నీకు కనబరుచుకునని వాగ్దానం చేస్తా ఉన్నాడు. కాబట్టి అటువంటి కృపలన్నీ కూడా దేవుడు మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అటువంటి కృపలను పొందుకోలేనటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావు. కాబట్టి ఆ కృపలను పొందుకోలేనటువంటి పరిస్థితిని తీసివేసుకొని ఆ కృప కొరకు, ఆయన ఇచ్చేటువంటి ఐశ్వర్యం కొరకు, ఆయన ఇచ్చేటువంటి శాంతి సమాధానముల కొరకు ఎదురు చూడాలని మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాను. అటువంటి కృప దేవుడు ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి వారికి ఆయన ఇచ్చేటువంటి శాంతి సమాధానం తోటి నింపబడుదురుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకోవలసిందిగా కూర్చున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, మీ కృప కొరకు మీకు వందనాలు నాయన. ఇదిగో నా ప్రభా, పాపులను రక్షించుకోవడానికి నా ప్రభా పరలోకములో నుంచి భూలోకానికి వచ్చిన తండ్రి, మేము చేసినటువంటి అతిక్రమముల నిమిత్తమైన తండ్రి, నా ప్రభా శిలువ మీద మరణించిన తండ్రి, మీరు రక్షణ భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేశారు. మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నాయన. మీరు చేసినటువంటి త్యాగము గొప్పది నా ప్రభా. నీతివంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమని సెలవిచ్చారు నాయన. ప్రతి క్షణము కూడా మిమ్మల్ని గుర్తు చేసుకొనుచు మీరు చేసినటువంటి గొప్ప ఆశ్చర్య కార్యాలను తలపోసుకొనొచ్చు మీ యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని
ఈ క్రిస్మస్ దినాల్లో నా ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినానా, ప్రతి వారికి మీ యొక్క శాంతిని సమాధానాన్ని అనుగ్రహించమని ఈ చిన్ని మనవులు పరలోక సన్నిధిలో చేరని మనం మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యముగా ఈ టీవీ ముందు కూర్చుని మీ వాక్యాన్ని వినిచిన్న మీ ప్రియ బిడ్డలపై మేముండైన దేవునిలతోటి నింపుముగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.